హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ ముసలమ్మ యుక్తి. పూర్వం ఒక గ్రామంలో సీతారామయ్య అనే పండితుడు ఉండేవాడు. ఆయన ఊరి పిల్లలకు చదువు సంధ్యలు నేర్పించి గురుదక్షిణ పొంది 500 రూపాయలు వెనక వేసుకున్నాడు. ఇంతలో కాశీలో ఒక విద్వత్సభ జరిగింది. సీతారామయ్యకు కూడా పిలుపు వచ్చింది. తన దగ్గర నిలవ ఉన్న డబ్బు ఎవరి దగ్గర దాచిపెట్టాలా అన్న సమస్య సీతారామయ్యకు ఏర్పడింది. ఇంటి దగ్గరే ఉంచుదామంటే భార్య ససేమిరా వద్దన్నది. సొమ్ము భయంకరమైనది, దానికి నేను కుక్క కాపలా కాయలేను. ఏ రాత్రి వేళలో దొంగలు వచ్చి నా ప్రాణాలు తీసినా తీసేస్తారు అన్నది ఆవిడ. ఎక్కడ దాస్తే సొమ్ము భద్రంగా ఉంటుందా అనుకుంటూ సీతారామయ్య కోటయ్య అంగడికి వెళ్ళాడు. తనకు ఏర్పడిన సమస్య గురించి కోటయ్యకి చెప్పి, నీ సలహా ఏమిటి? డబ్బు ఎవరి దగ్గర దాచిపెడితే క్షేమం అంటావు అని అడిగాడు. బాబు, డబ్బు దగ్గర ఆ బ్రహ్మదేవుణ్ణైనా నమ్మవద్దు, అది మహా పాపిష్టిది అన్నాడు కోటయ్య. వీరిద్దరూ మాట్లాడుతూ ఉండే సమయంలో అంగడి గుమాస్తా ఒక స్త్రీకి నెయ్యి తూచి డబ్బు తీసుకుని పంపేశాడు. కోటయ్య ఈ అమ్మకం వివరాలు కనుక్కొని, ఓరి పాపిష్టివాడా, ఆ మనిషి దగ్గర 4 దమిడీలు అధికంగా పుచ్చుకున్నావు. మనకు న్యాయంగా రావాల్సిన లాభం 1 దమిడి అయితే 5 దమిడీ లాభం పట్టావు. నీకెన్ని మార్లు చెప్పినా బుద్ధి మారదు. జ్ఞాపకం ఉంచుకుని ఆ మనిషి ఇంకోసారి బేరానికి వచ్చినప్పుడు ఆ 4 దమిడీలు వాపసు ఇచ్చేయి అని గుమస్తాను కసిరాడు. ఈ సంఘటనతో సీతారామయ్యకు కోటయ్య మీద గురి ఏర్పడింది. ఆయన అంగడిలో తనకు కావలసిన సరుకులు తీసుకుని ఇంటికి వెళ్ళి తన 500 రూపాయలు మూట కట్టి తెచ్చి, ఇదిగో కోటయ్య, ఇదే నా డబ్బు. నేను కాశీ నుంచి తిరిగి వచ్చేదాకా దీన్ని దాచి ఉంచి భారం నీదే అన్నాడు. అమ్మయ్యో, నేను నా డబ్బును తాకనైనా తాకను. కావాలిస్తే మీరే మా ఇంట మీ ఇష్టం వచ్చిన చోట గొయ్యి తీసి డబ్బు పాచేసి వెళ్ళండి. తిరిగి వచ్చినాక తప్పి తీసుకోవచ్చు అన్నాడు కోటయ్య. నిజంగా కోటయ్య ఎంత మంచివాడు అనుకుని సీతారామయ్య తన సొమ్ము ఒక చోట గుర్తుగా పాతిపెట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఆయన కాశీకి వెళ్ళి విద్వత్ సభలో పాల్గొని కొన్నాళ్ళకు స్వగ్రామానికి తిరిగి వస్తూనే కోటయ్య ఇంటికి వెళ్ళి అతనితో, నా సొమ్ము నేను తీసుకుపోతాను అన్నాడు. మహారాజులా తీసుకువెళ్ళండి, ఎక్కడ పాతి పెట్టారో గుర్తుంది కదా అన్నాడు కోటయ్య. కానీ సీతారామయ్య తవ్వి చూస్తే డబ్బు ఉండవలసిన చోట డబ్బు లేదు. సొమ్ము కనిపించలేదని అంటే కోటయ్య, దాని సంగతి మీకు తెలియాలి కానీ నాకేం తెలుస్తుంది బాబు అనేశాడు. మోసం జరిగిపోయిందని గ్రహించి సీతారామయ్య కుంగిపోయిన మనస్సుతో ఇంటి దారి పడ్డాడు. సీతారామయ్యకు దారిలో శేషమ్మ అనే ముసలావిడ ఎదురుపడి, ఎప్పుడు వచ్చావునైనా కాశీ నుంచి, అలా విచారణగా ఉన్నావి అన్నది. సీతారామయ్య ముసలమ్మకు జరిగినదంతా చెప్పాడు. శేషమ్మ కొంచెం ఆలోచించి, నాయన, నీ సొమ్ము యావత్తు కోటయ్య చేత కక్కిస్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అంటూ ఒక ఉపాయం చెప్పింది. సీతారామయ్య ఆమె చెప్పినట్టు చేయడానికి సిద్ధపడ్డాడు. ఇది జరిగిన కొద్దిసేపటికే ముసలమ్మ 2000 రూపాయల ఖరీదు చేసే నగలు పట్టుకుని కోటయ్య వద్దకు వెళ్ళింది. ఆమె కోటయ్యతో, చూడు నాయన, నా కొడుకు 10 ఏళ్ల క్రితం చదువు కోసమని కాశీకి వెళ్ళాడు. ఇంతవరకు వాడి జాడ తెలియలేదు. నేనా పెద్దదాన్నైపోయాను, ఎప్పుడు చేస్తానో తెలియదు. అందుచేత కాశీకి వెళ్ళి నా కొడుకు జాడ తెలుసుకుందామని తీర్మానించుకున్నాను. నేను ఒంటరిదాన్ని, నా దగ్గర 2000 చేసే ఈ నగలు ఉన్నాయి. వీటిని వెంట తీసుకుపోతే దొంగలు దోచేస్తారు. నువ్వు ధర్మాత్ముడివని మన ఊరు సీతారామయ్య కూడా కాశీ వెళ్ళేటప్పుడు తన సొత్తు నీ దగ్గరే దాచపెట్టాడని, ఇతరుల సొమ్మును నీవు మట్టితో సమంగా చూస్తావని అన్నారు. అందుచేత ఈ సొమ్ములు నేను తిరిగి వచ్చేదాకా నీ దగ్గర దాచి ఉంచు బాబు అన్నది. కోటయ్య తన పంట పండిందనుకున్నాడు. లోపల ఎంతగానో సంబరపడిపోయాడు. సీతారామయ్య తిరిగి వచ్చిన సంగతి కూడా ముసలమ్మకు ఇంకా తెలియలేదు అనుకున్నాడు. ఆయన ఆవిడతో, అమ్మ, మీ నగలు మీ చేత్తోనే మీ ఇష్టం వచ్చిన చోటనే పాతి పెట్టుకోండి అన్నాడు. ఇంతలోనే సీతారామయ్య అక్కడికి వచ్చి, చూడు కోటయ్య, నేను సొమ్ము పాతిపెట్టిన చోటు గురించి పొరపడ్డాను. అసలు చోటు ఇప్పుడు హఠాత్తుగా నా జ్ఞాపకం వచ్చింది, అక్కడ తవ్వుకుంటాను అన్నాడు. కోటయ్య గుండె గుబుక్కుమన్నది. సీతారామయ్య పాతిపెట్టిన 500 తాను స్వాహా చేసినట్టు తెలిస్తే ముసలమ్మ తన 2000 రూపాయల నగలు తా ఇంట దాచిపెట్టదు. అందుచేత, కోటయ్య, నీకు కలిగిన సందేహమే నాకు కలిగింది. మరొక చోట తవ్వి చూశాను.
మీ మూట చెక్కు చెదరకుండా దొరికిపోయింది అంటూ లోపలికి వెళ్ళి సీతారామయ్య మూట తెచ్చి అతని చేతికి ఇచ్చేశాడు. ఇది జరగగానే ముసలమ్మ సీతారామయ్య కేసి కొంతసేపు పరకాయించి చూసి, ఎవరు, సీతారామయ్యేనా? నువ్వు కాశీ నుంచి ఎప్పుడొచ్చావు నాయనా? చూడు, అక్కడ మా అబ్బాయి కానీ నీకు కనిపించాడా అని అడిగింది. సీతారామయ్య ఆమెతో, ఇంతకు ముందే చేరుకున్నాను, కాశీలో మీ వాడు కనిపించాడు, నాకు 2 రోజులు వెనకగా బయలుదేరుతున్నానని మిమ్మల్ని బెంగపడవద్దని చెప్పాడు అన్నాడు చిన్నగా నవ్వుతూ. అమ్మయ్య, బతికించావు, అయితే మరి నేను కాశీ వెళ్ళవలసిన అవసరం లేదన్నమాటే అంటూ ముసలమ్మ తన నగల మూట తీసుకుని సీతారామయ్యతో సహా బయలుదేరింది. జరిగింది చూసిన కోటయ్య ఆశ్చర్యంతో అవాక్కైపోయి వెర్రిమొహం వేశాడు. కథ సమాప్తం. 2వ కథ, రాసిపెట్టిన వరుడు. ఈ కథను రాసిన వారు శ్రీ ఆర్ హనుమంతరావు గారు. పూర్వం ఉగ్రసేన మహారాజుకు మాధవి అని ఒకతే కూతురు ఉండేది. ఆమె అపూర్వ సౌందర్యవతి. అందుచేత ఆ పిల్లకు పెళ్లి చేయవలసిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజుకు తీరని బెంగ పట్టుకున్నది. ఇంత అందగతకు తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడో, కాకి ముక్కు దొండపండు కట్టినట్టుగా మాధవిని సామాన్యుడికిచ్చి ఎలా పెళ్లి చేయటం అని. ఉగ్రసేన మహారాజు దేశ దేశాల రాజకుమారుల పట్టాలు తెప్పించి చూశాడు. వారిలో ఏ ఒక్కరూ కూడా మాధవి కాలిగోటి పోలేటట్టు కనబడలేదు. చివరకు ఆయన తన మంత్రి అయిన సుబుద్ధితో, మంత్రి, ఆ అమ్మాయికి తగినవరు దొరికే ఉపాయం ఏది అని అడిగాడు. మహారాజా, రాజకుమారుడే కావాలని ఏమిటి? అమ్మాయి గారికి సరివచ్చే అందగాడు ఎవరు కనిపించినా వివాహం జరిపించుదాం అన్నాడు మంత్రి. అది మొదలు రాజుగారు అందగాళ్ల కోసం దేశం నలుమూలలా వెతికించాడు. అందచందాలు గల యువకులు చాలామంది కనిపించారు. కానీ వారిలో ఏ ఒక్కడూ కూడా మాధవికి భర్త కాదగిన వాడుగా లేడు. రాజుగారి విచారం మరింత అయింది. ఒకనాడు ఆయన నిద్రపోతూ ఉండగా ఒక చిత్రమైన కల వచ్చింది. ఆ కళలో బ్రహ్మదేవుడు కనిపించి, పిచ్చివాడా, నీ కుమార్తె పెళ్లి కోసం ఎందుకు ఆరాటపడతావు? దాని కాబోయే భర్తకు నేను అది వరకే ముడివేసి ఉంచాను అన్నాడు. దేవా, ఆ వరుడెవరు? వాడి పేరేమిటి అని రాజు బ్రహ్మను ఆత్రంగా అడిగాడు. వాడి పేరు కురరబట్ అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. రాజు నిద్ర లేచాక కల జ్ఞాపకం ఉన్నది కానీ మాధవికి కాబోయే వరుడి పేరు మర్చిపోయాడు. అది మనిషి పేరులాగా కూడా ఆయనకు తోచలేదు. కల వచ్చి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. మరికొన్నాళ్ళు గడిచాక రాజుకు బ్రహ్మదేవుడు మళ్ళీ కలలో కనిపించి, నీ అల్లుడు అదివరకే నిర్ణయమయ్యాడని చెప్పాను కదా, ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అని కోపడ్డాడు. దేవా, ఆ అల్లుడి పేరేమిటి అన్నాడు రాజు ఎంతో భక్తిగా. కురరబట్ అని చెప్పి బ్రహ్మ మాయమయ్యాడు. రాజుకు ఈసారి ఈ విడ్డూరమైన పేరు జ్ఞాపకం ఉన్నది. మర్నాడు తెల్లవారగానే ఆయన తన మంత్రి సుబుద్ధితో, మంత్రి, మన అమ్మాయికి కురరబట్ అనే పేరు గల వ్యక్తి భర్త అవుతాడట. బ్రహ్మదేవుడు స్వయంగా కలలో చెప్పాడు. అటువంటి పేరు గలవాడు ప్రపంచంలో ఉంటారనుకోను. అయినా ఎక్కడైనా ఉంటే పట్టి తెప్పించు. వాడు అన్ని విధాల అమ్మాయికి తగిన వరుడే ఉండాలి. లేకపోతే బ్రహ్మదేవుడు అమ్మాయి పెళ్లి విషయమై ఇంత శ్రద్ధ తీసుకోడు అన్నాడు. మహారాజా, ఈ పేరు చాలా రహస్యంగా ఉంచండి, లేకపోతే ఎవడో ఒకడు ఇదే పేరు చెప్పుకుని అమ్మాయి గారిని పెళ్లాడేయగలడు అని మంత్రి హెచ్చరించాడు. ఆ తర్వాత ఆయన కొందరు తెలివిగల దూతలను ఏరి, మీరు దేశమంతటా తిరిగి విడ్డూరమైన పేర్లు గలవారు ఎవరన్నా ఉంటే ఆ పేర్లు, వారు ఉండే చోట్లు, వివరాలు రాసుకురండి అన్నాడు. వారు బయలుదేరి వెళ్ళి అనేక విడ్డూరమైన పేరు రాసుకు వచ్చారు. వారిలో ఒకడు కురరబట్ అనే పేరు రాసుకు వచ్చాడు. అది చూసి మంత్రి దిగాంతపోయి, ఎవడు వీడు, ఎక్కడ ఉంటాడు అని ఆ తెచ్చిన వాడిని అడిగాడు. వాడకు పోయి కుర్రవాడు, మన నగరాన్ని తూర్పుగా ఉన్న అరణ్యంలో చూశాను అన్నాడు దూత. సుబుద్ధి వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మీరు చెప్పిన పేరు గలవాడు ఒక చోట ఉన్నట్టు కబురొచ్చింది. నేను వెళ్ళి వాడి సమాచారం తెలుసుకుని వెంట పెట్టి నువ్వు తీసుకువస్తాను అన్నాడు. రాజు సరే అన్నాడు. 3 రోజుల కల్లా మంత్రి తిరిగి వచ్చాడు. ఆయన వెంట ఒక బక్క చిక్కిన కుర్రబాడు ఉన్నాడు. వాడి శరీరం కారు నలుపు, తల మీద చుట్టూ అట్టలు కట్టుకుపోయి ఉంది. వాడి ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేవు. రాజుగారు కుర్రవాడిని గమనించను కూడా లేదు. ఏం మంత్రి, వరుణ్ణి తెచ్చానంటివే, ఒక్కడివే వచ్చావే? వాడు రానన్నాడా, లేక మనం అనుకున్న పేరు గలవాడు కాడా? బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడవేం అన్నాడు రాజు. సుబుద్ధి హీనస్వరంతో, ఏం చెప్పేది మహారాజా, నా నోటి వెంట మాటలు కూడా రావటం లేదు.
మనం అనుకున్న కుర్రవాడు వీడే అంటూ తన వెంట వచ్చిన కోయి కుర్రవాడిని చూపాడు. రాజుగారి ముఖం ఒక్కసారిగా తెల్లబడి అంతలోనే ఎర్రగా అయిపోయింది. ఆయన కోపంతో, వీడా, వీడిని నా దాకా కూడా ఎందుకు తెచ్చావు? వెంటనే తీసుకుపోయి హతమార్చేయి. బ్రహ్మదేవుడు ముళ్ళు ఏమవుతాయో చూద్దాం, వెంటనే తీసుకుపో అని అరిచాడు. మంత్రి కోయి కుర్రావాడిని వెంట పెట్టుకుని తిరిగి అడవికి బయలుదేరాడు. రాజుగారికి కోపం వచ్చిందంటే రాదా ఆయన మటుకు చూస్తూ చూస్తూ పండు లాంటి తన కుమార్తెను ఈ దిష్టిబొమ్మకు ఎలా ఇచ్చి చేస్తాడు? ఇంతకన్నా 1000 రెట్లు అందము ఐశ్వర్యము కలవారని రాజుగారు తోసి పారేసి ఉన్నాడు ఆయను. అయితే సుబుద్ధకి ఒకటే బాధ కలిగించింది. అదేమంటే ఈ కుర్రవాడి ప్రాణం అకారణంగా తీయటం. నిజానికి వాడు ఏ పాపము ఎరగడు. తనను చంపమని రాజుగారు ఆజ్ఞించిన సంగతి కూడా వాడికి తెలియదు. వాడికి అరణ్యం తప్ప మరేమీ తెలిసినట్టు లేదు. అరణ్యం మొదలుండి మొదలు తిరిగి అరణ్యానికి వచ్చిన దాకా వాడికి అంతా అయోమయంగానే ఉంది. వారిద్దరూ అడవిలో ప్రవేశించగానే మళ్ళీ వాడికి జపం వచ్చింది. వాడు కనిపించిన పళ్ళ చెట్లల్లా ఎక్కి మంచి మంచి అడవి పళ్ళు కోసి తాను తింటూ సుబుద్ధికి కూడా ఇచ్చాడు. అతను చూసి సుబుద్ధికి వాడి మీద మరింత దయ కలిగింది. నేను నా చేత్తో వీడి గొంతు కొయ్యలేను, అటు రాజుగారి మాట కూడా దాటడానికి వీలు లేనిది. అందుచేత వీడు చచ్చిపోవటానికి ఇంకేదన్నా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు సుబుద్ధి. ఆ ఉపాయం కూడా ఆయనకు త్వరలోనే తట్టింది. ఆయన తల ఎత్తి చూసేసరికి అంత దూరాన వాసుకి కొండ కనిపించింది. ఆ కొండ మీద ఒక పెద్ద సరస్సు ఉన్నది. దాన్ని వాసుకి సరస్సు అంటారు. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు లేరు. ఆ సరస్సులో కాలు పెట్టిన వారిని వాసుకి అనే గొప్ప సర్పరాజు ఈడ్చుకుపోతాడు అని ప్రతీతి. సుబుద్ధి కోయి కుర్రవాడితో, ఒరే, నీ వల్ల నాకు చిన్న పని కావాలి. ఆ కనిపించే కొండ మీదకు వెళ్ళి దాని మీద ఉండే సరస్సు నుంచి నువ్వు మోయగలిగినంత ఇసుక గులకర్రాలు తీసుకుని నా దగ్గరికి రా, నీకు మంచి బహుమానం ఇస్తాను అన్నాడు. అందాక నువ్వు ఇక్కడే ఉంటావా దొరా అన్నాడు కుర్రవాడు అమాయకంగా. లేదు, నేను వెళ్ళాలి. మనం వెళ్ళామే, నువ్వు ఆ నగరానికి రా. ఇదిగో నా ఉంగరం, దీన్ని వేలికి పెట్టుకో. ఆ నగరానికి వచ్చి ఈ ఉంగరం చూపిస్తే ఎవరైనా సరే నిన్ను నా దగ్గరికి చేర్చుతారు. ఇందా, ఈ కాసు నీ దగ్గర ఖర్చుగాను ఉంచుకో అంటూ సుబుద్ధి తన చిటికిన వేలి ఉంగరం తీసి వాడి మధ్య వేలికి పెట్టి వాడి చేతికి ఒక బంగారు కాసు ఇచ్చాడు. అవి రెండూ తీసుకుని కోయ కుర్రవాడు ఉత్సాహంతో వాసుకి పర్వతం కేసి బయలుదేరాడు. అక్కడికి చేరడానికి వాడికి 3 రోజులు పట్టింది. అయితే దారి పొడుగునా అరణ్యమే. అరణ్యంలో బతకడం వాడికి ఉగ్గుపాలతో వచ్చిన విద్య. అందుచేత వాడు 3 రోజులు సునాయాసంగా ప్రయాణం చేసి వాసుకి పర్వతం చేరి సరస్సు ఉండే చోటుకి ఎక్కాడు. 3 రోజుల ప్రయాణం కన్నా వాడికి ఆ పర్వతం ఎక్కడం చాలా శ్రమ అనిపించింది. ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. చివరకు వాసుకి సరస్సు కనిపించగానే వాడి ప్రాణం లేచి వచ్చినట్టయింది. వాడు వెనక ముందు చూడకుండా అమాంతం నీటిలో దూకి చాలాసేపు ఆనందంగా ఎదుగుతూ గడిపాడు. అదృష్టవశాత్తు వాసుకి అనే సర్పరాజు గాని మరొక పాము గాని వచ్చి వాడిని మింగలేదు. సరస్సులో ఈదినంతసేపు ఈది వాడు నీటి అడుగు నుంచి బోలెడంత ఇసుక రాళ్ళు ఒడ్డుకు చేరవేసి దాన్ని తన చొక్కాలోనే మూట కట్టుకున్నాడు. వాడికి 2 విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఎప్పుడూ నల్లగా ఉండి తన చేతులు పచ్చగా అయిపోయాయి. తీరా చూస్తే తన ఒళ్ళంతా కూడా దబ్బపండు ఛాయకి మారిపోయింది. ఇంకొకటి ఏమంటే ఈ సరస్సులో ఉండే ఇసుక రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఆ దొరగారు వీటిని తెమ్మన్నాడు అనుకున్నాడు వాడు. ఇక తాను ఆ పెద్ద మనిషి వద్దకు తిరిగిపోవాలి. అందుకని వాడు సరస్సు ఒడ్డున ఉన్న గుట్ట మీదికి వచ్చి కొండ అవతలి వైపు చూశాడు. కొండ దిగువని ఒక నగరం కనబడింది. వాడు చూసిందే ఒక నగరం కావటం చేత ఈ నగరమే ఆ నగరం అనుకుని గబగబా దిగి సాయంకాలానికల్లా నగరం ప్రవేశించాడు. తన వేలి మీద ఉన్న ఉంగరం ఎంతమందికి చూపినా ఒక్కరు కూడా గుర్తించలేదు. వాడికి ఆకలి దహించుకుపోతున్నది. మంత్రి ఇచ్చిన కాసు పెట్టి తినుబండారాలు కొనుక్కున్నాడు. ఆ తర్వాత వాడు ఆ నగరం వదిలిపెట్టి రహదారిని బయలుదేరి మరొక నగరం చేరాడు. ఇక్కడ కూడా వాడి దగ్గర ఉన్న ఉంగరాన్ని ఎవ్వరూ గుర్తించలేదు. వాడికి ఆకలిగా ఉన్నది. చేతులు ఏమీ డబ్బు లేదు. ఈ గులకరా ఇస్తే ఎవరన్నా డబ్బిస్తారేమో. గొప్పవాళ్ళు విలువలేని వస్తువులు కోరరు కదా. ఈ గులకరాళ్లకు ధర ఉండి ఉండవచ్చు. అందుకే ఆ పెద్ద మనిషి వీటిని తెమ్మన్నాడు. ఒక్క చిన్న రాయి అమ్మితే ఇంతలో ఆయన గారికి ఏం నష్టం వస్తుందిలే అనుకుని
పోయే కుర్రవాడు తన మూటల్లో నుంచి ఒక చిన్న రంగురాయి తీసి ఒక దుకాణానికి వెళ్ళి దుకాణదారితో, అయ్యా, దీనికి ఏమి ఇస్తారు అని అడిగాడు. దుకాణదారు ఆ రాతికేసి చూసిన తర్వాత యువకుడిని ఏకాదిగా చూశాడు. ఈ కుర్రవాడు చూడటానికి పేదగా ఉన్నాడు, కానీ ఇతని వాలకం చూస్తే బతికి చెడ్డని రాజకుమారులాగా తోస్తున్నది. లేకపోతే ఇంత విలువైన రత్నం ఇతని దగ్గరికి ఎందుకు వస్తుంది అని దుకాణదారు తనలో అనుకుని యువకుడితో 300 కాసులు ఇస్తాను, ఆ పైన నా వల్ల కాదు అన్నాడు. యువకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. 300 కాసులా అన్నాడతను ఆశ్చర్యంతో. బేరం చెడిపోతుందని దుకాణదారుడు భయం వేసి, పోని ఇంకొక 100 ఇస్తాను, ఈ రాయి అంతకన్నా విలువ చేయదు అన్నాడు. దుకాణదారు వేళాకోళం చేస్తున్నాడని యువకుడి రూఢి అయింది. నాతో వేళాకోళం దేనికిలే, నిజంగా ఎంత ఇస్తావో చెప్పేయి అన్నాడు. అబ్బో, నీతో గొప్ప పేచీగా ఉందే, 500 కాసులు తీసుకో, ఇంకా బేరమాడకు అంటూ దుకాణదారు సంచి విప్పి 500 బంగారు కాసులు ఇచ్చేశాడు. తన దగ్గర ఉన్న రాళ్లన్నీ అమ్మితే ఈ లెక్కన వేలకు వేలు కాసులు వస్తాయని యువకుడు రూఢి చేసుకున్నాడు. ఆ పెద్ద మనిషి కోసం వెతుకుతూ ఎన్ని ఊళ్ళు తిరగను, ఇంత కష్టపడి తిరిగి ఇదంతా ఆయనకి ఇవ్వడం తప్ప నాకేం జరుగుతుంది, కొద్ది రాళ్ళు అమ్మితే ఈ నగరంలోనే ఇల్లు కట్టుకుని స్థిరపడిపోవచ్చు అనుకున్నాడు యువకుడు. అతను ఆ రోజే బజార్లన్నీ తిరిగి తనకు మంచి మంచి దుస్తులు కొనుక్కున్నాడు. క్రమంగా ఒక పెద్ద భవనం కట్టించుకుని రత్నాల రాజు అనే పేరుతో ఆ నగరంలో సుఖంగా జీవించసాగాడు. రత్నాల రాజు అందచందాల గురించి, సంపదన గురించి ఆ నోటా చెప్పుకోగా ఆ వార్తలు ఉగ్రసేన మహారాజుకు తెలిసాయి. ఆయన సుబుద్ధితో, మంత్రి, ఇక్కడి 12 ఆమడల దూరంలో రత్నాల రాజు అనే అతను ఉన్నాడట. అతని వివాహం అయిందో లేదో, అతను అమ్మాయిని చేసుకునేటందుకు పనికి వస్తాడో రాడో చూసి వస్తావా ఏమిటి అన్నాడు. సుబుద్ధి తన పరివారంతో బయలుదేరి రత్నాల రాజు దర్శనం చేసుకున్నాడు. ఆ ఇద్దరు ఒకరిని ఒకరు పోల్చుకోలేదు. మా రాజుగారికి అద్భుత సౌందర్యవతి అయిన కూతురు ఉన్నది, ఆమెకు మీరే తగిన వరుడు అని నాకు తోస్తున్నది, వివాహం ఏర్పాటు చేయమంటారా అని సుబుద్ధి అడిగాడు. రత్నాల రాజు అందుకు సమ్మతించాడు. సుబుద్ధి అతన్ని వెంట పెట్టుకుని తమ దేశాన్ని తీసుకుపోయి రాజప్రాంగణంలో ఉండే విడిదిలో తిప్పాడు. రాజుగారు రాజబంధువులు వచ్చి అతన్ని చూసి, మన మాధవికి ఇంతకంటే మంచి భర్త దొరకడు అన్నారు. రాజుగారు కూడా అతని అందచందాలు చూసిన తర్వాత అలాగే తోచింది. ఆయన తన మంత్రిని, పురోహితుడిని పిలిచి పెళ్లి కొడుకు జాతకం విచారించి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయండి అన్నాడు. సుబుద్ధి రత్నాల రాజు ఉండే విడిదికి వెళ్ళి అతనితో, అయ్యా, మీ జాతకం ఉంటే ఇప్పించండి, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ వంశం ఏమిటి, ఆ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కలిగింది అన్నాడు. అయ్యా, నేను ఒక కోయ యువకుణ్ణి, నన్ను అందరూ రత్నారాజు అంటున్నారు, కానీ నా అసలు పేరు కులరబట్ అన్నాడు ఆ యువకుడు. ఆ మాట వినగానే మంత్రి కొయ్యబారిపోయాడు. ఆ యువకుడు తన వృత్తాంతమంతా చెప్పాడు. మంత్రి నమ్మలేని విధంగా అతను చూస్తూ ఉంటే అతను తన వేలికి ఉన్న ఉంగరం ఆనవాళ్ళు చూపిన తర్వాత సుబుద్ధికి నమ్మకం కుదిరింది. ఆయన వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, కొంప మునిగింది, ఈ రత్నాల రాజే ఆనాడు నేను మీ వద్దకు తెచ్చిన కోయవాడు, ఇప్పుడు ఏం చేద్దాం అంటూ అతని కథ యావత్తు పూర్తిగా జరిగింది చెప్పాడు. రాజు అంతా విని, ఆ ముసలి బ్రహ్మ సామాన్యుడు కాడు, ఆయన వేసిన ముడి విప్పటం నీ తరమా నా తరమా, ముహూర్తం పెట్టించి అనుకున్న ప్రకారం పెళ్లి జరిపించుదాం అన్నాడు. ఆ ప్రకారమే రత్నాల రాజుకు మాధవనిచ్చి పెళ్లి చేశారు. ఈ పెళ్లి చూసి హర్షించిన వారు లేరు. మొత్తం మీద మన రాజుగారు చాలా గట్టివాడే, తన కూతురికి తగిన వారిని 3 లోకాలను వెతికి మరీ పట్టుకొచ్చాడు అన్నారు అందరూ. కథ సమాప్తం. ఈ కథలపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పక పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.